ఇజ్రాయెల్ ప్రధానమంత్రి మహాముండోడు, తను ఏం చేయాలనుకుందో అదే చేస్తాడు. అవతల వాళ్ళది విన్నట్టు నటిస్తుంటాడు. ఇప్పుడు అమెరికాకి సంబంధించి అట్లాంటి పరిణామే చోటు చేసుకుంది. అమెరికా ఇజ్రాయెల్ని ఇప్పుడు యుద్ధం ఆపేయమంటుంది. కాల్పుల విరమణ చర్చలు జరుగుతున్నాయి. అందులో 40 మందిని విడిచిపెట్టడానికి అటు హమాస్ వాళ్ళు రెడీ అవుతున్నారు. నువ్వు నీ దగ్గర ఉన్నటువంటి బందీలుగా ఒకళ్ళకి 10 మందిని విడిచిపెట్టడానికి రెడీ అవ్వు, తద్వారా పరిష్కారం అవుతుంది అన్నటువంటి అమెరికా చెప్తుంటే, ఓ పక్కన అవునని చెప్తూ అవునంటే కాదనిలే అన్నటువంటి సంకేతం ఇస్తూ తాజాగా ఒక కీలకమైనటువంటి ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు వోట్ టు లాంచ్ అన్ ఇన్వేజన్ ఇంటూ రఫా సిటీ ఆన్ April 30. Despite the US expressing concerns over the humanitarian crisis, Netanyahu said in a statement, "We will enter Rafah and we will eliminate Hamas battalions there with or without a deal to achieve a total victory." ఇక మళ్ళీ అక్కడ ఉండనీయము, ఎవడైతే తప్పు చేస్తున్నారో వాళ్ళందరి అంతు తేలుస్తామని చెప్పి ఓ పక్కన చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఏం చేయాలన్నది నెక్స్ట్ స్టెప్ వీళ్ళు చెప్తారా అనేది చూడాల్సి ఉంది.